అంటే ఇప్పుడు ఎవరైతే అతను చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను కేవలం ఇరాన్ సుప్రీం లీడరే కాదు, ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకున్న వ్యక్తి. అంటే 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్, అందులో సియా ముస్లిం కమ్యూనిటీ చెందిన వ్యక్తి అతను. ఆ సియా ముస్లిం సంబంధించిన కమ్యూనిటీలో మన జమ్మూ కాశ్మీర్లో కానీ, హైదరాబాద్లో కానీ, దుబాయ్ కంట్రీస్లో కానీ ఎక్కువ శాతం ఉన్నారు సియా ముస్లిమ్స్. సో ఇంకో అంశం ఏంటంటే, ఇది నిజమో కాదో నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్న అంశం అంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని ఎందుకు నిరసన తెలుపుతున్నారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారంటే, ఈ సియా ముస్లిం కమ్యూనిటీకి అతను రెవల్యూషన్ తీసుకున్న వ్యక్తి, ప్రపంచంలో ఈ సియా ముస్లిమ్స్కి ఆధ్యాత్మిక గురువు అని చెప్తారు. అతను గురువు అని వాళ్ళు చెప్తున్నారు. ప్లస్ మనకి ఇరాన్లో ఆయన 10 సంవత్సరాలు ముఖ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. 79 నుంచి 89 నుంచి అక్కడ ప్రధానమంత్రి పదవి తీసేశారు. ఇరాన్లో ప్రధానమంత్రి పదవి లేదు, పూర్తిగా రాజ్యాంగ సవరణ చేశారు. 89లో కూడా సేమ్ ఇలాగా ఒక వ్యక్తి చనిపోతే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే అక్కడ దేశంలో రాజ్యాంగ సవరణ చేశారు. ఏమైనా రాజ్యాంగ సవరణ చేశారు, పూర్తిగా పవర్స్ అన్ని కూడా ఈ సుప్రీం లీడర్కే ప్రధానమంత్రి పదవి తొలగించారు ఎప్పుడు 89లో. అందుకే సుప్రీం లీడర్ అంటారు ఏ దేశంలోనే ప్రధానమంత్రి. పూర్తిగా ఈ సుప్రీం లీడర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. మనకి ఆర్మీ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, అన్ని రంగాల్లో వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇదే మన ఇండియాలో కూడా ఇలాగా నిరసన చేయడం. ఇప్పుడు అక్కడ ఆ దేశంలో చాలామంది మహిళలు, ముస్లిం మహిళలు అందరూ కూడా స్వాగతించారు ఎక్కడ, ఇరాన్లో. ఎందుకంటే ఇరాన్లో డిక్టేటర్ లీడర్షిప్ చాలా కాలం చేశాడు. ఈ ముస్లింలో ఉన్న మహిళలు చాలా హింసించాడు, వాళ్ళకి చాలా కండిషన్ పెట్టి బయటికి రాకుండా చాలా ఇబ్బంది పెట్టాడు. అందుకని వాళ్ళు అంటే డెమోక్రసీ సిస్టమ్ని అతను డైవర్ట్ చేసి ఈ యొక్క ఇస్లామిక్ అనే అంశాన్ని లేవనెత్తుకొని అదే అక్కడ ఉన్న పబ్లిక్ని హింసిస్తూ అదే నేను అంటున్నాను. మతం ముసుగులో ఉగ్రవాదం ఉంటే దాన్ని వేయడం కష్టమవుతుంది. ఉగ్రవాదాన్ని ఎవరైనా ఏ దేశమైనా ఏరేస్తుంది, కానీ మతం లోపల ఉగ్రవాదం ఉంటే అదే సమస్య అవుతుంది, అదే సెన్సిటివ్ అంశం అవుతుంది. అమెరికా కానీ మన భారతదేశం కానీ ఎక్కడైనా సరే మతం ముసుగులో ఉగ్రవాదం ఉంటేనే సమస్య అవుతుంది. ఉగ్రవాదాన్ని వేరేయచ్చు. అంటే ఇప్పుడు ఇదే టైం లోపల ఇరాన్ ఏం చేస్తుందంటే మిగతా ఎవరు ముస్లిం కమ్యూనిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కువైట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అయిపోయి ఇట్లా దుబాయ్ లోపల వీటిలోపల బుర్జ్ ఖలీఫా పైన అటాకింగ్ చేశారు. అంటే వాళ్ళు సున్నీ ముస్లిమ్స్ అని చేసారా, లేదంటే ఓన్లీ అక్కడ యుఎస్ ఎంబసీలు ఉన్నాయని చెప్పి ల్యాప్టాప్ చూసారు? అంటే యుఎస్ ఎంబసీలు ఉన్నాయని ఒకటి. రెండో అంశం ఏంటంటే అమెరికాకి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ యొక్క అరబ్ కంట్రీస్ అన్ని యుఏ అంతా కూడా మాకు సపోర్ట్ చేయాలి, మేము అమెరికాతోటి ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేస్తాము అని వాళ్ళు భావించారు. సో అది జరగలేదు, అందుకే ఇది ప్రభావం. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు మన భారతదేశంలో అడివన్నల్ని, నక్సలైట్లని అందరినీ మోడీ గారు క్లియర్ చేస్తున్నారు, కానీ వాళ్ళని పెంచుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మన మీద ఏమైనా ఎఫెక్ట్ చేస్తే తట్టుకునే దమ్ము మోడీ గారి దగ్గర ఉందంటారా? ఎవరు? ముస్లిం పాకిస్తాన్ కానీ మిగతా ఉగ్రవాదం అంత వాతావరణం అయితే లేదు. ఇప్పుడు భారతదేశాన్ని టచ్ చేసే వాతావరణం టెక్నాలజీ రంగంలో కావచ్చు, ఆర్మీ కావచ్చు, అన్నిటికంటే భారత విదేశాంగ చాలా వ్యూహాత్మకంగా చాలా డెప్త్గా ఆలోచిస్తుంది. అంటే మొన్న అమెరికా టారిఫ్లు పెంచినప్పుడు చాలా దేశాలు బలంగా క్వశ్చన్ చేసేది, ఇబ్బంది పడ్డాయి, రకరకాలవే. కానీ భారత విదేశాంగ ఎప్పుడు కూడా ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. ఈరోజు ట్రంప్కి అమెరికాలో ట్రంప్ నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్పలేదు, మీకు తెలుసు కదా. కానీ ఈరోజు చెప్తున్నాను, ట్రంప్ చేసిన ఏవైతే ఆ ఇస్లామిక్ అతన్ని ఇచ్చేసారో దానివల్ల ఇజ్రాయెల్ సేఫ్ అయింది, భారత్ సేఫ్ అవుతుంది, అమెరికా సేఫ్ అవుతుంది. ఎందుకంటే ఆ దేశంలో ఉందా చెప్పాం కదా, అవి ఉన్నాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అందరూ అడుగుతున్నారు. అది తప్పది. ఎందుకంటే మీకు అతని మీద ప్రేమ ఉండొచ్చు, లేకపోతే మీ కమ్యూనిటీ కావచ్చు, మీరు అడగచ్చు, మీరు ఆవేదన చెందొచ్చు. కానీ అట్ ద సేమ్ టైము అలాంటి సందర్భాల్లో కూడా ఉండి ఉండాల్సింది. మనకి పాకిస్తాన్ మన జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇది తప్పు అని నిరసన తెలిపి ఉండాల్సింది. అలా పోవడం వల్ల ఈరోజు వాళ్ళు దోషులుగా చూపిస్తున్నారు అందరూ కూడా. దాన్ని ఎవరు కూడా స్వాగతించట్లేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉంటాయి ముసుగు దొంగలని ఉంటారు, అది ఎప్పటికైనా బయటపడిపోతుంది ఏదో ఒక సందర్భంలో. సో ఈ యుద్ధం వల్ల చాలా బయటపడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు నుంచి చెప్తారు ఇరాన్ లేపుతామని చెప్పి, కాకపోతే ఈ మూమెంట్ లో ఎందుకు లేపారంటే పాకిస్తాన్ దగ్గర అవుతుంది ఇరాన్కి. ఎందుకంటే మొత్తం ముస్లిం ఈస్ట్ మిడిల్ కంట్రీ లోపల ఏదైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలు ఉన్నాయో ముస్లిం కంట్రీస్ లో, ఆ కంట్రీస్ లో ఏకైక కంట్రీ అంటే న్యూక్లియర్ వెపన్ ఉంది ఇక్కడ పాకిస్తాన్ ఒకటే. అయితే రెండు కలిస్తే ఇరాన్కి ఇచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి ముందు ఇరాన్ లేపిస్తారు. అయితే అది చెప్తూనే దాని ముందు ఒక ఇంటర్వ్యూ లోపల ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే, అంటే ఆయన జస్ట్ అన్లాక్ చేసిన ఏమంటే సెకండ్ టార్గెట్ పాకిస్తాన్ అవ్వచ్చు అని అంటున్నారు.
ఎవరికి అంటే నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అంటారు. అంటున్నారా? సో ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి వారు ఉండే అవకాశం ఉండదు. ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి వారు ఉండే అవకాశం ఉండదు. లాస్ట్ టైం వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఏదైతే నేవల్ బేస్ లో ఆల్రెడీ ఒక బేస్ కూడా లేపారు, అంటే ఏది ఒక షిప్ కూడా లేపారు ఇజ్రాయెల్. దాని బయట రాని తర్వాత అయిన ఒక 2 months ఎప్పుడు బయటకు వచ్చి ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోలేదు. ఇజ్రాయెల్ చుట్టూ కూడా 7 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఆ ముస్లిమ్స్ కంట్రీలు ఎప్పుడు కూడా ఈ ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టడానికి, అణిచివేయడానికి అనేక సందర్భాల్లోని దాడులు చేశారు. ఇజ్రాయెల్లో ఉన్న స్కూల్ కూడా లేపేశారు. ఇరాన్ వాళ్ళు చాలా స్కూల్ కూడా లేపేశారు. గత 3 నెలల క్రితం ఒకసారి బ్యాక్ వెళ్తే కూడా స్కూల్ కూడా లేపేసినా సరే ఇజ్రాయెల్ తొందరపడలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం కోరుకోదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. అణు ఆయుధాలు కనుక ఇజ్రాయెల్ మీద ప్రయోగించగలిగితే ఖచ్చితంగా ఇజ్రాయెల్ మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఇజ్రాయెల్కి ఉన్న పేషెన్సీ, అది ఆగడానికి కాల్సి. ఇరాన్ కూడా ఇచ్చేసింది, అంటే వార్ చేసింది. మెయిన్ ఏదైతే ఇజ్రాయెల్ మెయిన్ హెడ్ అయితే ఏదైతే సిటీ ఉందో దానిపైన ఆల్రెడీ వార్ చేసింది, మిసైల్ వేసింది. నేను చెయ్యను అనట్లేదు, కానీ ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి వారు ఉండే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి వివాదానికి ప్రధాన కారణమైన న్యూక్లియర్ అణుబాంబు ఎప్పుడు ప్రయోగించినా సరే ఇజ్రాయెల్ పోతుంది. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో పడట్లేదు. ఇజ్రాయెల్ ఈ దేశం అది ఇండిపెండెంట్గా ఏర్పడిన దేశం, ఎవరో ఇచ్చింది కాదు. 47లో ఎప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏర్పడితే 49లో ఐక్యరాజ్య సమితి దానికి ఓకే చేసింది. అయినా సరే ఇరాన్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఒక దేశంగా చూడదు. ఇజ్రాయెల్ దేశంగా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కేవలం ఇజ్రాయెల్ ఒకటే కాదు, ఆ చుట్టూ ఉన్న దేశాలు అన్ని కూడా అదే పరిస్థితి. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ ఏవైతే చేస్తున్నారు అంటే అబ్దుల్ కలాం కోసం ఎప్పుడు ఒక క్యాండిల్ కూడా పట్టి రోడ్డు మీద రాలేదు. అలాంటిది ఎక్కడో పక్క కంట్రీలో చనిపోయిన ఒక సుప్రీం లీడర్ ఉంది, ఆయన కోసం అని చెప్పి రోడ్ల మీద వస్తున్నారు. అంటే ఇండియాలో ముస్లిమ్స్ అంటే ముస్లిం లీడర్లు ఎవరైతే అబ్దుల్ కలాం ఉన్నారో ఇండియా కోసం ఎంతో సేవలు చేశారు. అలాంటి ఆయన కోసం ఎప్పుడు క్యాండిల్ పట్టలేదు. మరి ఇలాంటి దానికోసం ఎందుకు రోడ్ల పైకి వస్తున్నారు? అదే ఇది వాళ్ళు ఎప్టాటిజం చేస్తారు. మతాల్లోనే ఉన్న వాళ్ళు మొదటి నుంచి కూడా ఎప్టానిజం అంటే తెలుసు కదా మీకు, అది వాళ్ళు అందులోకి కనెక్ట్ చేసేసారు. వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళు ఫిజికల్గా ఇక్కడ ఉన్నా సరే అందరూ కాదు, కొంతమందే ఇక్కడ, అందరూ కాదు, కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. అందరూ కూడా కాదు, కొంతమందే. ఆ కొంతమందిని మొదటి నుంచి ఎప్టానిజం చేశారు. వాళ్ళని ఆయన ఎలా చెప్పుకున్నాడంటే నేను ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ నేను తీసుకొస్తున్నాను, షియా ముస్లిమ్స్ అందరూ కూడా నేను ప్రొటెక్ట్ చేస్తాను, వాళ్ళని అన్ని రకాల గ్రోత్ తీసుకొస్తాను అనే విషయంలో మొదటి నుంచి కూడా అతను తీసుకొచ్చాడు. దానివల్ల వీళ్ళు కనెక్ట్ అయ్యారు. కానీ ఇరాన్లో ఎక్కడ కూడా ఆ మహిళలు ఎవరు కూడా స్వాగతించట్లేదు, అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఇక్కడే వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, అంటే వాళ్ళు కూడా ముస్లిం గానే ఉంటారు. కాకపోతే వాళ్ళపైన ఎంతైనా తొక్కడం బట్టి అంటే వాళ్ళని అంటే లాస్ట్ టైం వాళ్ళ మనసులో ఉండిపోయింది ఏంటంటే ఒక లేడీ ఏదైతే బురకా వేయలేదని చెప్పి ఆమె చంపేసి ఆ ఒక్క వ్యాఖ్యం పైన కూడా చాలా చేసి ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడిచిందో ఈ విషయాన్ని వాళ్ళు కూడా లాగారు. ఏమంటే ఒక అమ్మాయిని అంటే చాలా ప్రెజర్ పెడతారు, ఏదైతే ఇస్లామిక్ లోపల ఉండే ఏదైతే బురకా లేకపోవడం కానీ లేకపోతే బాగా అంటే ఫ్రీడమ్ అనేది లేదు ఇస్లామిక్ లోపల అని చెప్పేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారో వీళ్ళు ఆ సుప్రీం లీడర్ని దూరం నుంచి చూశారు. దగ్గర నుంచి చూసి ఉంటే వీళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా వెళ్తామంటున్నారు కదా, అంటే ఇప్పుడు లేడీస్ ఇక్కడ ఎవరైతే ముస్లిం లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఏమని చెప్తున్నారంటే మాకు వదిలేస్తే మేము వెళ్తాం, మేము గొడవ పడతాం ఇజ్రాయెల్తో అమెరికాతో అంటున్నారు. దానికి ఏం చెప్పాలి? పంపించమంటున్నాను. అలా పంపించగలిగితే వీళ్ళు ఎంత కొట్లాడతారో తెలుస్తుంది. అక్కడ ఇరాన్లో అతను ఏం చేశాడో కూడా వీళ్ళకి తెలుస్తుంది. దూరం నుంచి ఉండే ప్రేమ దగ్గరికి వెళ్తే ఉండదంటారు కదా, అతన్ని దూరం నుంచి చూసి విని నమ్మారు, చూడలేదు విని నమ్మారు. అక్కడ ఉన్న వాళ్ళు చూసి నమ్మారు, వీళ్ళు అక్కడికి వెళ్తే చూసి నమ్ముతారు. అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి అన్నమాట. అంటే ఈ ప్రొటెక్షన్ పైన అవును రియాక్టర్ ఏమంటే ప్రొటెక్షన్ చేయాలనుకుంటే వాళ్ళ దేశానికి పంపించి అక్కడ వాళ్ళకి సపోర్ట్ గా ప్రొటెక్ట్ చేసుకుని మంచిగా పంపించేయండి నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఆమె ట్వీట్ చేసి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర హోంశాఖ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. ఎవరెవరు ఇదనేది ఇప్పుడు హైదరాబాద్ కూడా హై అలర్ట్ వచ్చింది. మన భారతదేశంలో ఉన్న అన్ని మెట్రోపాలిటీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిలో హై అలర్ట్ వచ్చింది. హైదరాబాద్ కూడా హై అలర్ట్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ ఇలాంటి మా ఉగ్రవాదం సంబంధించిన ఎక్కడ టచ్ చేసినా సరే అది హైదరాబాద్లో ఉంటుంది. నాకు రీసెంట్గా పోలీస్ ఆఫీసర్ చెప్పారు హైదరాబాద్ కూడా హై అలర్ట్ ఉంది. అలాంటి వాతావరణం భవిష్యత్తులో ఉండడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఇండియన్ ముస్లింలు కాకుండా బయట నుంచి వచ్చే రోహింగ్యాలు కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారు బంగ్లాదేశ్, బర్మా, నెక్స్ట్ పాకిస్తాన్, వీళ్ళు కూడా ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో ఉంటున్నారు. బాలపూర్ మొత్తం వాళ్ళు రోహింగ్యాలు ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు అయినప్పుడు
అంటే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు కూడా చేరి వాళ్ళ అంటే అల్లర్లు సృష్టించే ఇవి ఉన్నాయి కదా. సో ఇలాంటి టైం లోపల స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అంత యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఫ్రీగా వదిలేశారు? ఎంఐఎం పార్టీ లీడర్స్ మజీద్ హుస్సేన్ కానీ లేదా చాలా మంది లీడర్స్ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా వచ్చి రోడ్ల పైన ప్రొటెస్ట్ చేశారు. ఇలాంటి దగ్గర అల్లర్లు కూడా సృష్టిస్తారు కదా. సృష్టించే అవకాశం ఉంది. అందుకే ఇది అంతా కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఒక రాష్ట్రం పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉండదు. ఇప్పుడు డీజీపీకి కనుక కేంద్ర హోంశాఖ పలానా విషయం మీద చర్య తీసుకోమని తీసుకోవాలి. డీజీపీకి ముఖ్యమంత్రి చేతిలో ఉన్నా సరే డీజీపీ మాత్రం అన్ని డీజీపీలు మాత్రం కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళు ఇలా ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఉంది కాబట్టి, పొలిటికల్గా ఉంది కాబట్టి వాళ్ళు, కానీ లీగల్గా చెప్పాలంటే మాత్రం డీజీపీ మీద కూడా సీరియస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు కనుక ఇది అయితే డీజీపీ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వెంటనే తీసుకోవడానికి ఉండదు. ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గవర్నమెంట్ స్పందించదు దీనికి. ఎందుకంటే కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. మీకు చెప్పాను ఎప్టానిజం అనే పదం చెప్పాను సో అలా చేసి ఉండొచ్చు. లేదా పొలిటికల్ లీడర్లు ఎవరైనా ఎంఐఎం పార్టీ వాళ్ళు చేసి చెయ్యండి అని చెప్పి ఉండొచ్చు. దీనికి ఒక సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇదే విషయాన్ని మొన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ పెట్టినప్పుడు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన తెలంగాణ అని చెప్పేసి ఎవరైతే వ్యాఖ్యలు చేశారు ఈ ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు, అయితే ఇప్పుడు ఇరాన్ ఏదో ఇండియాలో లేదు కదా, ఇరాన్ కోసం ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? దానికోసం మాట్లాడికి ఏ టీఆర్ఎస్ వాళ్ళు కానీ లేదా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రావట్లేదు మాట్లాడి? అది ఇవంతా కూడా పొలిటికల్గా ఓట్ బ్యాంకింగ్ పాలిటిక్స్ అంటారు కదా. దేశానికి ఓట్ బ్యాంకింగ్కి సంబంధం పెట్టేశారు. దేన్ని ఖండించాలంటే ఓట్ బ్యాంకింగ్ నష్టం అవుతుందని ఖండించట్లేదు. అది తప్పని వీళ్ళకి తెలుసు కానీ ఖండించట్లేదు. అందుకే ఇదంతా కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. హైదరాబాద్కి హై అలర్ట్ ప్రకటించారు. సో ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఎవరైతే ఉన్నారో అన్ని వీడియోస్ అన్నీ ఉన్నాయి సెంటర్లో. అక్కడ నుంచి కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకెవరైనా అంటే ఇప్పుడు ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు 3 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాంటి చర్య కూడా వేగంగా తీసుకుంటే అది వేరే రకంగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎమోషనల్గా ఉన్నారు. వీళ్ళు చనిపోయినా లేదా ఇంకెవరైనా ఇచ్చేసినా సరే దేశానికి నష్టం కలుగుతుంది.